ఈ ఫోన్ ని 4 years నుంచి అయితే వాడుతున్నాను. ఉన్నట్టుండి దీనికి ఏంది అయ్యింది, ఇది ఏందో ఎఫెక్ట్ అనుకుంటారు. ఎఫెక్ట్ కాదు, ఫోన్ కి అయితే సైట్ అయితే వచ్చింది. నిజం చెప్పాలంటే ఈ ఫోన్ ఎప్పుడో రిటైర్మెంట్ చేయాల్సిన ఫోన్ అయినా సర్వీస్ ఇస్తుంది. ఏ మాత్రం స్ట్రక్ కాకుండా వస్తుంది ఫోన్ అయితే మాత్రం. మరి ఈ రోజు నాకున్న టాస్క్ దీన్ని బాగా చేయించుకొని రావటమే. ఎంత తక్కువలో చేయించుకుంటే అంత మేలు అనమాట. అనక ఫస్ట్ షోరూమ్ పోయి అడిగితే 4000 అన్నాడు. అదే పక్కన షాప్ లో పోయి అడిగితే 300లో చేయిస్తా అన్నాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎక్కడ రిపేర్ చేయించినా లాస్ట్ కి రిపేర్ చేయించిన ఫోన్ అవుతుంది. అందుకని మనం బయట చేయించేసాం అనమాట. ఇప్పుడు చూస్తే కెమెరాకి ఏం కాలేదు, లెన్స్ కే అనమాట మొత్తం ఫాగ్ అంతా చేరుకుంది. అందుకే మనం కొత్త లెన్స్ అయితే వేయించాం. మొత్తానికి ఫుల్ గా ప్యాక్ చేసేసి ఇచ్చేసాడు. కంపెనీ దాంట్లో ఎందుకు అంత రేటు, బయట ఎందుకు అంత తక్కువ అంటారా? కంపెనీ వాళ్ళు వాళ్ళకి రిపేర్ చేసేకి రాదనమాట. ఓన్లీ వాళ్ళు రీప్లేస్ చేస్తూ ఉంటారు పార్ట్లని. వేరే కొత్త పార్ట్ ఆర్డర్ చేసి దీన్ని ఫిక్స్ చేసి ఇస్తారు. అందుకే అంతంత రేట్లు అయితే బయట అయితే రిపేర్ చేసి ఇస్తారు. అందుకే కొంచెం తక్కువ రేట్ అయితే చేసేస్తారు అనమాట వాళ్ళు. ఆ బ్రో చెప్పిన రేట్ కంటే ఎక్కువ తీసుకున్నాడు కానీ రిపేర్ మాత్రం బాగా చేశాడు. ఇప్పుడు చూసారు ఎంత డిఫరెంట్ ఉందో, పాత దానికి కొత్త దానికి. గుడ్డోడికి కొత్త కళ్ళద్దాలు ఇచ్చినట్టు ఉంది అనమాట దీనికైతే. ఇప్పుడు ఈ ఫోన్ 5 years బ్యాక్ ఫ్లాష్ చిప్ కిల్లర్ అనమాట. ఈ ఫోన్ మోడల్ మీకు తెలిసినట్టయితే కామెంట్ అయితే చేయండి, ఎంతమంది తెలుసో చూద్దాం ఒకసారి. అట్లనే ఇక్కడ దాకా వీడియో చూసారంటే నచ్చినట్టే కదా, లైక్ చేసుకోండి ప్లీజ్. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.